రేషన్ మాఫియాపై మాటల యుద్ధం జరుగుతోంది. కాకినాడ పోర్టులో షిప్ ను సీజ్ చేయమన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. రేషన్ మాఫియా వెనుక ఉంది ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ వియ్యంకుడే అని ఆరోపిస్తున్నారు. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? సీజ్ ద షిప్. If any pressure comes from central government, we'll see. దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే నేను ఆరోపణ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు, తమరు, నాదెళ్ల మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి. శభాష్. పయ్యవులు కేసులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా? నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. వేల్పూర్ సీను ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి వియ్యంకుడు. అతను ఒక్కడే 42,000 టన్నులు ఒకే షిప్ మొత్తం ఇది 35,000 36 మంది 35,000 టన్నులు 36 మంది లోడ్ చేసి బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. నైజీరియానే అక్కడికి వెళ్తుందంట ఆ వేల్పూర్ సీనుది. దాంట్లో దొంగ బియ్యం లేవా, పీడిఎస్ బియ్యం లేవా? దాంట్లో చూసారా? చూడరా? ఏ వేల్పూర్ సీను అయితే మన కళ్ళ గంటలు కట్టేసుకుంటారా? ఇంతకుముందు మా బండ్ల గణేష్ ఉండేవాడు, ఒక సినిమా తీసేది, ఏది మన గబ్బర్ సింగ్ 1, గబ్బర్ సింగ్ 2 అని. ఇప్పుడు 3. ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. అక్కడి నుంచి కాకినాడ పోర్ట్ నుంచి ఏది పీడిఎస్ రైస్ వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఓకే, తప్పది, చట్టవిరుద్ధం. దాన్ని ఎవరు ఉపేక్షించకూడదు, దాన్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఎస్, చేయండి, యాక్షన్ తీసుకోండి, ప్రభుత్వం మీదే కదా.